కేంద్ర ప్రభుత్వం కార్మిక ఉద్యోగ ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరుగు అఖిలపక్ష కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఇచ్చిన నిరసన ధర్నాల్లో ఊరేగింపుల్లో ఆటో డ్రైవర్లు కార్మిక వర్గం ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు ఉదయం 10 గంటలకి రైల్వే స్టేషన్ ఇన్గేట్ జంక్షన్ వద్ద గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని, దేశ సంపదను అదానీ అంబానీ రిలయన్స్కు దోచిపెడుతూ దేశంలో నిరుద్యోగం అధిక ధరలు పెరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ చేస్తూ అసంఘటిత కార్మికుల్ని గాలికి వదిలిపెట్టే ప్రధాని నరేంద్ర మోడీ వైఖరికి నిరసనగా నవంబర్ 26వ తారీఖు ఉదయం 10 గంటలకి విశాఖపట్నం రైల్వే డిఆర్ఎం కార్యాలయం నుండి జీవీఎంసీ గాంధీ బొమ్మ వరకు జరిగే మహా ప్రదర్శన బహిరంగ సభల్లో ఆటో డ్రైవర్లు కార్మికులు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, నిరుద్యోగాన్ని నిర్మించాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు తక్షణ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇట్లు జి వామనమూర్తి, ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు.